మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చదివిన వాక్య భాగంలో పౌలు గలితీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. అది, నేను మనుషులను సంతోషపెట్టడానికి మనుషుల దయను నేను కోరుకోవట్లేదు. నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లకాలము కూడా దేవుని దయను మాత్రమే నేను కోరుకుంటున్నాను, అది మాత్రమే నేను సంపాదించుకుంటున్నాను అని అనడం మనం చూస్తాం. మరియు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తాం. ఇలాగు కూడా నేను స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. రెండు వాక్యాలు రెండు విధాలుగా ఉండడం మనం చూస్తాం. గలతీయులకేమో నేను మనుషులను సంతోషపెట్టువాడను కాను, దేవుని దయను పొందుకొని దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టువాడను అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, నేను అందరి వంటి వాడను అని అంటున్నాడు. ఇక్కడ విషయాలు మనం గమనించినట్లయితే క్రీస్తును అంగీకరించిన పిమ్మట మనం ఎప్పుడు కూడా దేవుని దయను మాత్రమే కోరుకోవాలి. ఇక్కడ పౌలు రెండు సన్నివేశాల్లో రెండు రకాలుగా రెండు వచనాలు మాట్లాడినప్పుడు పౌలు వేషధారణ భక్తి చేస్తున్నాడా అంటే కానే కాదు. తన ఆధ్యాత్మిక స్థితిని ఎప్పటికప్పుడు ఆత్మల రక్షణ కొరకు ఉపయోగిస్తూ తనను తాను తగ్గించుకుంటూ క్రీస్తుకు ఎక్కడ అవిధేయుడిగా ఉండకుండా ఉండినట్లు తనను తాను మలుచుకుంటూ ఉన్నాడు అని ఈ రెండు వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. మనము దేవుని దయను కోరుకున్నట్లయితే మనము అడగకుండానే మనుషుల దయ మన మీద ఉంటుంది. ఒకవేళ మనుషుల దయను కోరుకుంటూ మనుషులను సంతోషపెట్టువారుగా మిగిలిపోతే దేవుడు ఎప్పుడు ఇష్టపడడు, దేవుని దయ వారి మీద ఉండదు. కనుక వారు భౌతికపరమైనటువంటి భక్తితోనే చీకటి బ్రతుకులోనే బ్రహ్మపరచు క్రియలలోనే వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. వారి ఆత్మీయ జీవితం కూడా అంతకంటే అధ్వానంగా ఉంటుంది. అయితే ప్రభు నేడు మనకు తెలియచేస్తుంది ఏదనగా, మీరు నా దయను కోరుకున్నట్లయితే మనుషుల దయను మీకు నేను కలుగు చేస్తాను. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు దయ పుట్టినట్లుగా నేను చేస్తాను. మనల్ని చూసినప్పుడు జనులకి వీరు మనుషులను సంతోషపెట్టేవారు కారు, మనకెప్పుడు కఠినంగానే వీరు సమాధానం ఇస్తారు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు అన్న సంగతి వారికి అర్థం కావాలి. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ పరిసయ్యులు ప్రభువును శోధించడానికి వెళ్లి ప్రభువుతో అంటారు, బోధకుడా, నీవు సత్యవంతుడువు, దేవుని మార్గమును సత్యముగా ఉన్నట్లు మొహమాటం లేకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా చెప్తా ఉన్న సంగతి మాకు తెలుసు అని అంటారు. దాని అర్థం, ప్రభు మనకి ఈ లోకంలో ఒక మాదిరిని చూపించారు. మనం మనుషులను సంతోషపెట్టడానికి వాక్యాన్ని వక్రీకరించి మనుషుల దయను మనుషులను సంతోషపెట్టేటువంటి విధంగా మన బ్రతుకు ఉండకూడదు. వాక్యానుసారంగానే మన బ్రతుకు ఉండాలి. దేవుని దయను మాత్రమే మనం పొందుకుని ఎడల మనుషుల దయను ఆయనే మనకు కలుగు చేస్తాడు. ప్రభువు మాత్రమే కాదు గాని శిష్యులకు కూడా ప్రభు అదే పాఠాన్ని నేర్పించాడు. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే అక్కడ వారు అంటారు అధికారులతో, మీరు సువార్తను ప్రకటించొద్దు, సత్యం ఉన్నట్లుగా ప్రకటించొద్దు, మాకు మీ వాక్యము తెలియచేయొద్దు అని మమ్మల్ని అడ్డగిస్తున్నారే. మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము దేవుని మాటనే వింటాము తప్ప మనుష్యుల మాటను మేము వినవలసిన అవసరం లేదు. దేవుని దృష్టికి న్యాయమైనదే మేము చేస్తాము అని వారు బాహాటంగా గట్టిగా మాట్లాడారు. ఇదే సన్నివేశాన్ని మనం పౌలు విషయంలో కూడా చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్లుగా ప్రభువు నన్ను మెచ్చుకుంటాడు, అంతే. ప్రభు మెచ్చుకునదగినటువంటి పనిని మాత్రమే నేను చేస్తాను. ఇదే ప్రభువు నేర్పించినటువంటి మాదిరి జీవితం, శిష్యులు నేర్చుకున్న ఆదర్శవంతమైనటువంటి జీవితం, మనము కలిగి ఉండవలసినటువంటి మాదిరికరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయ జీవితం. ఇక్కడ మనం చూస్తాం తెలుగులో దేవుని దయ అని. మనం కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో చూసినట్లయితే గాడ్స్ అప్రూవల్ అనగా దేవుని ద్వారా కలిగేటువంటి లబ్ధి, ఆయన అనుమతి, ఆయన చెప్పింది చేయడం, ఆయన ఆజ్ఞకు లోబడడం అని. మరియు మరొక తర్జుమాలో చూస్తాం గాడ్స్ పర్స్వేడ్ అనగా దేవుడు మెచ్చినట్లుగా మేము చేస్తాం, దేవుడికి ఇష్టం వచ్చినట్లుగానే మేము జీవిస్తాం, దేవుడికి ఏది నచ్చుద్దో అలాగే మేము జీవిస్తాం అని దాని అర్థం. ఏదేమైనప్పటికీ మనము దేవుని దయను పొందుకున్నట్లయితే మనుషుల దయను ఆయనే పుట్టిస్తాడు. ఒకవేళ మనుషుల దయ కొరకు వెంపర్లాడితే, మనుషుల దయను కోరుకుంటే ఏమవుతుంది అని చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవునికి లోబడక దేవుని దయను
కోరుకొనక మనుషుల దయను కోరుకుంటూ మనుషులను సంతోషపరిచే విధంగా బోధను బ్రతుకును మార్చుకున్నట్లయితే వారికి దేవుని యొక్క ఉగ్రత రౌద్రము లభిస్తుంది బహుమానముగా. కనుక మనం దేవుని దయను మాత్రమే పొందుకోవాలి. చరిత్రలో ఒకసారి ఎస్తేరు అనేటువంటి యవనస్తురాలు ఉంది. తన భర్త అయినటువంటి అహష్వేరోషు రాజును కలవడానికి తనకంటూ సమయం అనుగ్రహించబడలేదు. కానీ యూదులందరికీ వచ్చినటువంటి మహా బాధాకరమైనటువంటి దుస్థితిని బట్టి తను మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చింది. కానీ తన ధైర్యం సరిపోవట్లేదు. ఆ సందర్భంలో ఆమె ఉపవసించి ప్రార్థన చేసి దేవుని దయను పొందుకొని ఇప్పుడు మనుషుల యొద్దకు తన విన్నపమును తెలియచేయడానికి మాట్లాడడానికి అడుగుపెట్టింది. ఏ అనుమతి లేకుండా ఆ సమయంలో రాజు యొద్దకు ప్రవేశిస్తే ఎవరైనా సరే శిక్షకు పాత్రులు అన్నటువంటి మాట ప్రచారమైంది. అయినను ఎస్తేరు తెగించి తన జనుల క్షేమం కొరకు ఉపవసించి ప్రార్థన చేసి ప్రార్థన ముగించి తన భర్త అయినటువంటి రాజు యొద్దకు అహష్వేరోషు యొద్దకు వెళ్ళింది. అక్కడ మనం చూస్తాం శ్రేష్టమైనటువంటి మాట. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. మనము దేవుని దయను కోరుకొని పొందుకున్నట్లయితే మనుషులకు దయ ఆయనే పుట్టిస్తారు. ఎస్తేరు మీద అహష్వేరోషు రాజుకు దయ పుట్టినట్లుగా ప్రభు చేశారు. రాజు తన దండమును బంగారపు దండమును ఎస్తేరు వైపు చూపించి రమ్మని ఆహ్వానించాడు. చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా సరే మరణానికి శిక్షకు పాత్రులే. కానీ ఈమె నిన్నగాక మొన్న వివాహమైనటువంటి స్త్రీ రాణిగా ఉన్నప్పటికీ రాజు ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ కూడా కలవకూడదు అని రాజాజ్ఞ ప్రచురమైనది కదా, ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అవును, సాధ్యమే. దేవుని దయను పొందుకున్న వారికి సమస్తమును సాధ్యమే. ఉగ్ర రూపము దాల్చినటువంటి రాజును సైతం నెమ్మలింపు చేయగలిగినటువంటి దయ ప్రభు తన బిడ్డలలో ఉంచాడు. అది ప్రభు ద్వారానే జరుగుతుంది. ప్రభు యొద్ద మనము దయను నేర్చుకొని దయను పొందుకొని ప్రభువు నచ్చినట్లుగా ప్రభు మెచ్చినట్లుగా మనం ప్రవర్తించినట్లయితే మనకు నచ్చినట్లుగా మనం ఇతరులకు నచ్చినట్లుగా ప్రభువే ఇతరులకు దయను పుట్టిస్తాడు. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కనుక రెండు విషయాలు ప్రభు మనకు తెలియజేశారు. నేటి దినమున మీరు సత్యవాక్యము కొరకు సాక్షులుగా ధైర్యంగా నిలబడాలి. ఎట్టి అవరోధాలు ఎదురైనప్పటికీ నా నిమిత్తం మీరు సాక్షులుగా ఎవరికి లొంగక ఏ అసత్యానికి లోబడక ధైర్యంగా మీరు నిలబడాలి. అదే విధంగా అందరికీ అందరి వంటి వాడను అని పౌలు చెప్పడంలో ఉన్నటువంటి సన్నివేశం సందర్భం మీదనగా నేను యూదులను రక్షించడానికి యూదుల వంటి వాడనయ్యాను. నేను అన్యజనులను రక్షించడానికి అన్యజనుల వలె ప్రవర్తించాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా నేను ప్రవర్తించాను. బలహీనులను సంపాదించుకోవడానికి నేను కూడా బలహీనుడిగానే జీవించాను. ఏ విధము చేతనైనా సరే అందరినీ ప్రభు యొద్దకు నడిపించడానికి, అందరినీ రక్షణలోకి నడిపించడానికి, పాప విముక్తి శాప విమోచన కలుగుచడానికి నేను అందరికీ అందరి వంటి వాడనయ్యాను అని అంటున్నాడు. అనగా మనము కూడా ప్రేమ పంచే విషయంలోనూ, ఐక్యత విషయంలోనూ, సమాధానం విషయంలోనూ అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఇందులో ఏ కులమత రంగు రూపు స్థాన ప్రాంత విభేదాలు ఎత్తు పొడవు విభేదాలు లేనే లేవు. అందరూ ఒకటే. ప్రేమ పంచే విషయంలో, ఐక్యత విషయంలో, సమాధానంగా ఉండే విషయంలో, ప్రార్థించే విషయంలోనూ, సత్క్రియలు చేసే విషయంలోనూ, సత్కార్యాలు చేసే విషయంలోనూ, అన్ని విషయంలో మనం అందరితో కలిసి మెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో క్రీస్తును గూర్చి సువార్త ప్రకటన విషయంలో, క్రీస్తు సాక్షిగా నిలబడే విషయంలో మనమంటూ ప్రత్యేకంగా దేవుని వాక్యానికి కట్టబడిన వారంగా, అంటు కట్టబడిన వారంగా, స్థిరంగా, ఎవరికి లొంగక ఏ శత్రుక్రియకు లోబడక ధైర్యంగా నిలబడేటువంటి సత్తువ కలిగిన వారంగా కూడా మనం ఉండాలి. ఈ సందర్భం అంతటిలో మనము దేవుని దయను మాత్రమే కోరుకోవాలి. మనుషుల దయను కోరుకొనకూడదు. నేడు మనం చూస్తూ ఉంటే మనుషుల దయను కోరుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్టివి దేవుని దృష్టికి అసహ్యం అన్న సంగతి వారు ఎరిగి ఉండలేదు. మనము నలుగురికి కనిపించాల్సిన అక్కర్లేదు. 4 గోడల మధ్య ప్రభువు కనపడే విధంగా ఆయన దయను మనం కోరుకున్నట్లయితే బాహాటంగా ఆయన దయ మనకు ఉన్నదని మనుషుల చేత మనకి దయను పుట్టిస్తాడు, సహాయాన్ని అందిస్తాడు. మనకు నచ్చినటువంటి కార్యాలు మన చుట్టూ వారే వచ్చి జరిగించడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి సన్నివేశాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం లిఖించబడి ఉన్నది. అందులో ఒక్క ఉదాహరణను మనం చూసాం. సమయానుకూలంగా ఎస్తేరు కోసం నేను పుట్టించినట్లుగా మీ నిమిత్తం మన కోసం ఆయన స్వకీయ సాంపాద్యంగా ఉన్నటువంటి తన జనులమైనటువంటి మన కోసం అధికారులకు, రాజులకు, అందరికీ కూడా దయను మన మీద ఆయన పుట్టిస్తాడు. మనం ఏది కావాలని కోరుకుంటున్నామో అది జరుగునట్లుగా ఆయన చేస్తాడు. మనము ఆయన దయను పొందుకున్నట్లయితే కనుక నేడు మనం ఆయన దయను మాత్రమే కోరుకుందాం. మనుషుల దయ వాటంతటా అదే మన యొద్దకు వస్తుంది. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశానుసారంగా
ప్రభా జరుగుతున్నటువంటి యొక్క క్లుప్త సందేశ పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఇంకొన ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు నిండాలుగా దీవించండి. నీ దయను మాత్రమే మేము కోరుకుంటున్నాము తండ్రి. మీ దయను మాత్రం మేము పొందుకునే ఎడల మనుషులకు మా మీద దయను మీరే పుట్టిస్తారని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు కృపను అనుగ్రహించండి. ఏ విషయాల్లో మనుషుల దయ కొరకు వారు ఆధ్యాత్మిక విలువలను ప్రక్కన పెడుతున్నారో క్షమించి సహాయం అనుగ్రహించి వారి ఆత్మీయతలో నిలబడినట్లుగా కృప దయచేసి వారి అడుగు జాడల్లో వారికి జయం అనుగ్రహించి నీ దయను ఎల్లవేళలా పొందుకుని ముందుకు సాగునట్లుగా కృప దయచేయండి. వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమశలు తీర్చి సత్యానికి సాక్షులుగా నిలబడువారుగా ఈ భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో స్థితిగతుల్లో నీ సాక్షిగా నిలబడటానికి ఇంకను కృపను అనుగ్రహించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.